హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజూస్ తెలుగు. సో ఈరోజు మీ ముందుకైతే టాక్సిక్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో, అంటే ఆల్రెడీ 1 డే అయిపోయింది. కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల అండ్ దూకుడు రిలీజెస్ ఇయన్నీ ఉండడం వల్ల టాక్సిక్ ట్రైలర్ మీద రియాక్ట్ అవ్వలేకపోయాను. ట్రైలర్ అయితే చూడడం జరిగింది. సో చూసేసాను. మరి మీరేంటి బ్రో మళ్ళీ చెప్తారంటే, నా వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అలాగుంది. నా ఒపీనియన్ అలాగుంది ట్రైలర్ మీద. ఇది ఎంతవరకు నేను డీటెయిల్స్ అబ్జర్వ్ చేశాను. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు అవర్ వీడియో. ద టాక్సిక్ ట్రైలర్. యష్ నటించిన టాక్సిక్ ట్రైలర్ చూసేద్దాం. స్టార్ట్. యోజో హెడ్ ఫోన్స్ అంట. కేవియన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్, ఇది మన ఎస్డి విత్ లయన్స్ గేట్. I promise. I promise. చిన్నపిల్లలు చంపేశాడా? ముసుగేసుకొని మొహం మీదున్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు, నుదుటిపై రాసిన విషాదాన్ని దాచలేము. నేను నిన్ను వదిలి వెళ్ళనమ్మా. దానికి నా మొహం చూడటం ఇష్టం లేదు. ఎవరంతకి నా ఆశ ఏంటో తెలుసా రాయా? ఈ సిటీని నువ్వు ఏలాలి. నా సిటీకి వచ్చి నా ఫ్యామిలీ మీదే చేయేసాం. చివరి కోరిక ఏంటి? విజువల్ పెద్దగా ఏం లేదు. నీ తమ్ముణ్ణి కాల్చి ఆడి బూడిదతో లైన్ గీసి అని పీల్చాలనుంది. ఏముంటావు? ప్రతి అమ్మాయికి వాడి ప్రేమ తనకి మాత్రమే సొంతం అనిపించేదే. కానీ వాడి మనసు మాత్రం నో, ఏ బంధానికి చిక్కకుండా గాల్లో పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతుండేది. అమ్మాయిలకి అందమే అసలైన సింగారం. ఆ అందాన్ని ఆయుధంగా వాడితే ఎలా బంగారం? ఇంటికి ఎంత తీసుకుంటావు? Who the hell are you? I was regular. Who the hell are you? I was permanent. Keep your mouth shut. This was supposed to be my fucking fairy tale. టోటల్ అప్లైన్ వైలెన్స్ అంటే ఇదేనా? యాక్షన్ సీక్వెన్స్లు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయి. బాబా ఈ సీన్ ఒకటి చాలా I was hoping to have a civilized conversation. సివిలైజ్డ్ కాన్వర్జేషన్ అంట. Do I look civilized to you? ఏ సబ్జెక్ట్ కాదు, ఇంకేదైనా అంటారు. ట్రైలర్ కట్ మాత్రం ఎక్సలెంట్. ట్రైలర్ కట్ చాలా బాగుంది. ట్రైలర్ కట్ చూడు. ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చింది. Hello, Daddy. హియర్ కమ్స్ ద సన్. అంటే ఎవరైతే సన్ ఉన్నాడో శాంతి వల్లంతా శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవరా? అలా అయితే ఇది చివరికి ఎలా ముగుస్తుందో నీకు తెలుసు కదా. It's time. I'm coming. కలప తిరిగేదాన్ని విజువల్ వండర్లాగా అనిపిస్తుంది. ఏంటిది నీ మొహం పైన రంగు తీసే? నువ్వు జోకర్వి కాదు, బాస్టర్వి అంతే. ప్రతి నిర్ణయానికి దానికి తగ్గ వెల కట్టి తీరాలి. తీసినట్టున్నారా? సినిమా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ గీతూ మోహన్ దాస్ సర్ప్రైజ్ జరిగింది. ఈ షార్ట్లో ఆగడం మాత్రం బేసిక్గా అనిపించింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది.
యష్ వర్సెస్ యష్ గేమ్ డేటా కెమెరా 26th August 2026. మ్యాడ్ ఇప్పుడే టాక్సిక్ ట్రైలర్ చూడడం జరిగింది. ఆల్రెడీ చూశాను. ఇప్పుడు మళ్ళీ మీ ముందు చూసి నా రియాక్షన్ ఎలా ఉందో మీరే చూశారు కదా. టాక్సిక్ ట్రైలర్ అయితే మాత్రం 4 మినిట్స్ ప్లస్సే. ఇంత పెద్ద ట్రైలర్ ఏంట్రా ఉండబోతుంది అనిపించింది. కానీ ప్రతి డీటెయిలింగ్ మాత్రం చాలా బాగుంది. అంటే ఇంతకుముందు వచ్చిన ఏవైతే టీజర్స్ కానీ మన యష్ బర్త్డేకి వచ్చింది ఇంట్రో కానీ అవన్నీ చూసి ఇది ఖచ్చితంగా ఏ సర్టిఫైడే. ఎందుకంటే అంతా ఈ మొత్తం అంతా అమ్మాయిలతోనే ఉంది అనుకొని తప్పుగా అనుకున్నాము. కానీ చాలా ఉండబోతుందని అర్థమైంది. మూవీలోని ఎమోషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ స్టోరీ కానీ ఆ ఫాదర్ అండ్ సన్ మధ్య ఏదైతే ఉందో ఆ బాండ్ బ్రేక్ అవ్వడం, నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య రైవలరీ క్రియేట్ అవ్వడం మాత్రం టాప్ నాచ్గా ఉంది. మెయిన్లీ నాకు అట్రాక్ట్ చేసింది ఏంటంటే బీజిఎం బ్యాక్గ్రౌండ్ ఎవరంటే రవి బసూర్. యాక్చువల్లీ మ్యూజిక్ అయితే విశాల్ మిశ్రా, కానీ బ్యాక్గ్రౌండ్ అయితే రవి బసూర్. మనకి కేజీఎఫ్ కానీ సలార్ కానీ మీకు తెలిసిందే. అతను బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం కుమ్మి అవతల పడేశాడు. విజువల్స్ అయితే మాత్రం ఇంకా వండర్ అనే అనాలి. ఈ మూవీకి ఎందుకు ఎంత బడ్జెట్ పెడుతున్నారు అనుకున్నాను స్టార్టింగ్లోని. కానీ విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కంపారిటివ్లీ ప్రీవియస్గా రిలీజ్ అయినవి చిన్న డీటెయిల్స్ మిస్ అయ్యాయి. కానీ ఈ ట్రైలర్లో అయితే మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. మాత్రం నాకు యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగా నచ్చాయి. యష్ దగ్గర నుంచి మనం కోరుకునేది ఇదే. యాక్షన్ ఎక్కువ, అంటే యాక్షన్ హీరో కాబట్టి సో యాక్షన్ మాత్రం చాలా గట్టిగా ఉండబోతుంది. యష్తో యష్ అనమాట. సన్ అండ్ ఫాదర్ మధ్య ఎమోషన్ కూడా చాలా గట్టిగా ఉండబోతుంది. అలాగే మీకు తెలిసిందే యానిమల్ కన్నా ఏ సర్టిఫైడ్ ఇంకా దారుణంగా ఉండబోతుందేమో. ఒక సీన్ చూసాం మనం, న్యూడ్గా ఉండేది, డూ ఐ లుక్ సివిలైజ్డ్ అనుకొని. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. గట్టిగా ఉండబోతుంది. 5 హీరోయిన్లు, మన యష్ డ్యూయల్ రోలు, ఇది అంతా ఒక గీతు మోహన్ దాస్. అంటే లేడీస్ని తక్కువ చేస్తున్నాను కాదు, కానీ ఒక లేడీ డైరెక్టర్ ఇంత ఎక్స్టెండ్కి వెళ్ళి ఇంత బ్రూటల్ అంటే వైలెన్స్ పరంగా కానీ, నెక్స్ట్ ఈ బోల్డ్ సీన్స్ పెట్టడం కానీ, ఆ డైలాగ్స్ కానీ, బాస్టర్డ్ అయిన డైలాగ్ కానీ, ఈ డైలాగ్స్ పెట్టడం అన్ని అంటే వీళ్ళు ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ట్రై చేస్తున్నారని అనిపించింది. ఖచ్చితంగా సినిమా అనేది ఒక బ్లాక్ బస్టర్ అవబోతుంది. ఇది మెయిన్ టార్గెట్ వచ్చి మన వెస్ట్రన్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది హిట్ అవబోతుంది. మూవీ అయితే మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పటి నుంచో. అప్పుడెప్పుడో దురంధర్తో క్లాష్ ఉన్నది అన్నారు. కానీ ఇప్పుడైతే మాత్రం కొన్ని ఆ మిడిల్ ఈస్ట్లో అప్పుడు వార్స్ జరిగే దానివల్ల పోస్ట్పోన్ అవుతూ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు దీనికి ఏ క్లాష్ లేదు పెద్ద సినిమాలతోని. ఖచ్చితంగా హిట్ అయితే మాత్రం ఒక 1,500 crores దగ్గర దాకా వెళ్ళే అవకాశం ఉంది. కేజీఎఫ్ రికార్డ్ ఉంది కదా, దాన్నే మళ్ళీ యష్ కొట్టే అవకాశం ఉంది. 1000 crores వచ్చినా ఓకే, ఎందుకంటే హైప్ తగ్గిపోయింది. మెయిన్ 1000 crores కొట్టేగలగా మూవీ అనే నేను అనుకుంటున్నాను. యష్కి మళ్ళీ ఇంకో 1000 crores మూవీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యష్ కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ మన హీరో అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇది నా ఒపీనియన్ ట్రైలర్. మీ ఒపీనియన్ ఏంటో మీరు కింద కామెంట్స్లో తెలపచ్చు. అండ్ మెయిన్లీ ఇంకేంటి మర్చిపోయాను కొన్ని ఇంకంతే. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను ఏమైనా ట్రైలర్లోని ఏమైనా మిస్ చేసి ఉంటే. నాకైతే మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఫస్ట్ నాకు విజువల్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఇవైతే నాకు టాప్. మూవీ వచ్చాక, మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం అయితే ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేసి ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్. మళ్ళా అడుగుతున్నాను, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.